ఇండియా బిల్డ్ చేసిన యూపీఐ సిస్టమ్ని ప్రపంచ దేశాలు వాడుతున్నాయి. వీసా, మాస్టర్ కార్డ్స్ వంటివి ఉపయోగిస్తే ఛార్జెస్ ఉన్నాయి, కానీ యూపీఐకి ఎలాంటి ఛార్జెస్ లేవు. 2016కి ముందు ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా తీసుకోవాలన్నా డిజిటల్ పేమెంట్స్ చాలా కష్టతరం అయ్యేవి. ఏటీఎం కార్డు ద్వారా, ఏటీఎం మిషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. వాటన్నిటినీ తగ్గిస్తూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవతల వాళ్ళకి డబ్బు పంపించడం, చిన్న చిన్న పేమెంట్స్తో సహా, ఎగ్జాంపుల్ 5 రూపాయలు 10 రూపాయలు టీ తాగినా కానీ డిజిటల్ పేమెంట్స్ చేసే స్థాయికి భారతదేశం వచ్చింది. ఇలా భారతదేశం లాంచ్ చేసినటువంటి ఈ యూపీఐ సిస్టమ్ని ప్రపంచంలోనే అనేక దేశాలు వాడుతాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం యూపీఐ పేమెంట్స్ను వాడుతాం. మీకు తెలిసిన విషయమే కదా, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే, భారత్ పే, ఇంకా అనేక రకాల డిజిటల్ పేమెంట్స్ యాప్స్ మనకు అందుబాటులో ఉంది. అలాగే బ్యాంకులు కూడా వారి సొంత యూపీఐ సిస్టమ్ని తీసుకొచ్చాయి. మొదట్లో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇవి ఉండేవి. తర్వాత మెల్లమెల్లగా కొన్ని బ్యాంక్స్ యూపీఐ సిస్టమ్ని తీసుకొచ్చాయి ఓన్గా. ఆ తర్వాత మరికొన్ని యాప్స్ వచ్చాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని యాప్స్లోనూ యూపీఐ సిస్టమ్, ఈవెన్ వాట్సాప్తో సహా. వాట్సాప్లో కూడా మనం పేమెంట్స్ చేయొచ్చు. అయితే 2016కి ముందు ఇలాంటి ఒక యూపీఐ విప్లవం లేదు. అసలు మన దేశంలో యూపీఐని లాంచ్ చేస్తే సక్సెస్ అవ్వగలమా? యూపీఐకి ఎటు నుంచి డబ్బులు వస్తాయి? మరి ఈ భారాన్ని ఎవరు భరించాలి? బ్యాంకుల? యూపీఐని లాంచ్ చేసినటువంటి ఐఎంపీఎస్? అసలు యూపీఐ అనేటువంటి ఒక సిస్టమ్ని తీసుకొచ్చిన ఎన్పిసిఐ భరించాలా? ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ ఎన్పిసిఐ అనేది ఆర్బీఐ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఆర్బీఐ మరికొన్ని బ్యాంకులు కలిసి ఎన్పిసిఐని లాంచ్ చేశారు. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దేశంలో ఉన్న బ్యాంకులన్నీ కలిపి, అలాగే ఆర్బీఐతో కలిసి ఎన్పిసిఐని తీసుకురావడం జరిగింది. ఈ ఎన్పిసిఐ ఐఎంపీఎస్ని తీసుకొచ్చింది. ఈ ఐఎంపీఎస్ 2015 వరకు మనం చేసే డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగపడేది. అయితే తర్వాత 2010లో మనం ఈ ఐఎంపీఎస్ ద్వారా, అంటే డిజిటల్ పేమెంట్స్ చేయాలంటే ఐఎంపీఎస్ని ఉపయోగించి చేసేవారు. 2016లో ఐఎంపీఎస్ యూపీఐని తీసుకొచ్చింది. యూపీఐని తీసుకురావడంతో పేమెంట్స్ చేయడం చాలా ఈజీ. 2016లో కేవలం 21 బ్యాంకులతో ఈ యూపీఐ సిస్టమ్ బిల్డ్ చేశారు. ప్రస్తుతం 700 బ్యాంకులు పైగా యూపీఐ సేవలను అందిస్తున్నాయి. 2016-17లో కేవలం 2 కోట్ల రూపాయల లావాదేవీలు మాత్రమే యూపీఐ ద్వారా జరిగాయి. 2026 నాటికి 24,000 కోట్ల రూపాయలు జరిగింది ట్రాన్సాక్షన్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటివి వేరే వాళ్ళకి రెఫరెన్స్ ఇచ్చి వాళ్ళు డౌన్లోడ్ చేసి ఆ యాప్ వాడి 1 రూపీ సెండ్ చేస్తే 100 రూపీస్ మనకు వచ్చేటువంటి సిస్టమ్ను కూడా పెట్టారు. మరి ఇలా చేస్తే ఫోన్పేకి, గూగుల్ పేకి ఈ యూపీఐ సిస్టమ్ ఏదైతే ఉందో వాటికి బెనిఫిట్ ఎలా? బ్యాంకులు లాస్ అయిపోతాయి, ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అందుకని మొన్న ఈ మధ్య రీసెంట్గా మర్చెంట్స్కి, అంటే వ్యాపారస్తులందరికీ కూడా ఫోన్పే 20,000 ట్రాన్సాక్షన్ దాటితే వాళ్ళకి కొంత ఛార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మామూలుగా నార్మల్గా వాడేటువంటి సిటిజన్స్కి కాదు, వ్యాపారస్తులకి. అయితే ఈ పేమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో బ్యాంకులకి అలాగే ఎన్పిసిఐకి ప్రాఫిట్ ఉండాలి కదా. ప్రాఫిట్ ఎటు నుంచి వస్తుంది అనేది మొదట్లో ప్రశ్నార్థకంగా మారిన అంశం. తర్వాత ఈ డిజిటల్ పేమెంట్స్లోనే ఫాస్టాగ్ లాంటి సర్వీసెస్, మెంబర్షిప్లు, రూపే కార్డులు తీసుకురావడం ద్వారా ఎన్పిసిఐకి కొంత ప్రాఫిట్ ఉంది. ఎన్పిసిఐ అనేది బిజినెస్ చేసేటువంటి ఆర్గనైజేషన్ కాదు, ఇది సేవ కోసం రూపొందించినటువంటి ఒక ఆర్గనైజేషన్. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో లిక్విడ్ క్యాష్ ఉపయోగాన్ని తగ్గించడం, పూర్తిగా డిజిటల్ పేమెంట్ సిస్టమ్ను తీసుకురావడం, ఏదైనా అత్యవసరం అయితే తప్ప లిక్విడ్ క్యాష్ ఉపయోగించేటువంటి పరిస్థితి లేకుండా చేయడం. అది గవర్నమెంట్ అనుకున్న స్థాయికి ఆల్మోస్ట్ 80% రీచ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం కూరగాయలు తీసుకున్నా, టీ తాగినా, లేదంటే 10 రూపాయలు 3 రూపాయలు బబుల్ గమ్ కొన్నా కానీ మనం ఫోన్ పే చేసేటువంటి పరిస్థితికి వచ్చాం. ఫోన్ పే లేకపోతే మన మైండ్ పనిచేయదు. కొన్నిసార్లు బయటకు వెళ్తే వ్యాలెట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వ్యాలెట్లో క్యాష్ ఉందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం. ఫోన్ పే ఉంటే చాలు, యథేచ్ఛగా బయటకు వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేయచ్చు. ఫోన్పేలో కోట్ల రూపాయలు ఉంటాయి, మనకు కావాలంటే రోజు 1,00,000 రూపాయల ట్రాన్సాక్షన్స్ చేసుకో. లిమిట్ ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఉంటుంది. అవి కరెంట్ అకౌంట్స్ అయితే వేరేలా ఉంటుంది, బిజినెస్కి సంబంధించి అయితే వేరేలా ఉంటుంది. అయితే యూపీఐ తీసుకొచ్చినటువంటి అడ్వాంటేజెస్ ఇంకా అనేకం ఉన్నాయి. నెలవారీ బిల్లులు చెల్లించడం, ఆటోపే సిస్టమ్ని మనం ఆన్ చేసుకుంటే మనం కట్టాల్సిన బిల్లులన్నీ ఆటోమేటిక్గా యూపీఐ కట్టేస్తుంది. మంత్లీ రిమైండర్ ఉంటుంది. దాంతోపాటుగా యూపీఐ మరొకరికి అనుసంధానించేటువంటి కొత్త అప్డేట్ని కూడా తీసుకొచ్చింది. అదేంటంటే మన ఫాదర్కో మదర్కో చదువు లేదనుకోండి, మనం యూపీఐ వాడుతాం, వాళ్ళకి మనం యూపీఐ కనెక్ట్ చేసి ఉంచుతాం. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఫోన్పే చేసినప్పుడు మన అకౌంట్లో కట్ అవుతుంది. అట్లాంటి ఒక అనుసంధానించేటువంటి అప్డేట్ని కూడా తీసుకొచ్చి యూపీఐలో ఇంకా చాలా అడ్వాంటేజెస్ వచ్చాయి. యూపీఐని ప్రపంచంలో 9 దేశాలు అనుసరిస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ యూపీఐ సిస్టమ్ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటివి తీసుకొచ్చింది గూగుల్ ఏమో అనుకుంటాం. గూగుల్ కాదండి, మన భారతదేశమే. ఆర్బీఐ, బ్యాంకులన్నీ కలిసి ఎన్పిసిఐని లాంచ్ చేస్తే ఎన్పిసిఐ ఐఎంపీఎస్ని, యూపీఐని లాంచ్ చేసింది.
అంతే తప్ప ఇందులో విదేశాల క్రెడిట్ ఏమీ లేదు. భారతదేశం ఒక అద్భుతమైనటువంటి డిజిటల్ పేమెంట్ సిస్టమ్ని బిల్డ్ చేసింది. ఈరోజు ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఫ్రాన్స్, భూటాన్, అమెరికా ఇంకా అనేక దేశాల్లో ఈ యూపీఐ సిస్టమ్ను వాడుతున్నారు. అలాగే మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు పేమెంట్ చేయాలంటే మన కరెన్సీని వాళ్ళ కరెన్సీలోకి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మన యూపీఐ ద్వారా ఇప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం పేమెంట్స్ చేసి, అంటే ఎంత సులభతరమైందో ఒకసారి ఆలోచించండి. అలానే గూగుల్ ఈ యూపీఐని తీసుకొచ్చింది అనుకుంటున్నారు కదా, కానీ కాదు. గూగుల్ అనేది గూగుల్ పేని మాత్రమే తీసుకొచ్చింది. ఇప్పుడు మనం వాడుతున్న గూగుల్ పే, ఈ గూగుల్ పే ఒకప్పుడు టెజ్ అనే పేరుతో లాంచ్ అయింది. TEZ. వేరే వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తే 100 రూపీస్ ఇచ్చేటువంటి సిస్టమ్ ఈ టెజ్లోనే వచ్చింది. అట్లా యూపీఐ భారతదేశంలో బిల్డ్ అయింది. పేటిఎంలో ట్రాన్సాక్షన్స్ చేస్తే చాలా వరకు తక్కువగా మనకి ఛార్జెస్ పడుతూ ఉంటాయి. మనం అబ్జర్వ్ చేసినట్టయితే రీఛార్జ్ చేస్తే ఫోన్పే, గూగుల్ పే కంటే ఎక్కువ పేటిఎంలో ఛార్జెస్ తక్కువ పడే అవకాశం ఉంటుంది. మొదట్లో పేటిఎం యూజర్స్ ఎక్కువ మంది ఉండేవారు. అంతకంటే ముందు 2016లో ఈ యూపీఐ లాంచ్ చేసినప్పుడు చాలా మంది నవ్విపోయారు. అసలు యూపీఐ ఏంటి, భారతదేశంలో ఒక్కడికి సరైన ఫోన్ లేదు, స్మార్ట్ ఫోన్ వాడే సిస్టమ్ లేదు, 4G నెట్వర్క్ లేదు, స్మార్ట్ ఫోన్లు ఉన్నా సరిగా పనిచేయవు, హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి, ఎక్కడో ఒకరి దగ్గర నోకియా ఫోను, శాంసంగ్ ఫోను, ఐఫోను ఉంటుంది, ఈ మాత్రం దానికి ఈ పేమెంట్లు తీసుకురావడం అవసరమా అని చాలా మంది అవమానకరంగా మాట్లాడారు. కానీ ఆ అవమానకరమైనటువంటి మాటలన్నింటినీ కూడా చాలా లైట్గా తీసుకొని యూపీఐ ఈరోజు ప్రపంచ దేశంలో, వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలోనే డిజిటల్ పేమెంట్స్ చాలా స్పీడ్గా జరిపించేటువంటి ఒక సిస్టమ్ని భారత్ బిల్డ్ చేసి, ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో ఏదైనా ఒక అద్భుతమైన సంస్కరణ అప్డేట్ వచ్చిందనుకోండి, తోపు అసలు ఆ దేశాలు సూపర్ చేస్తే, అలాంటి ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ మన దగ్గర ఎందుకు రాదు, మనం ఎందుకు చేయం, మన భారత్ ఎందుకు చేయదు అని ఎదురు చూస్తున్నటువంటి చాలా మంది యువత, అప్డేటెడ్ యువత, ఆలోచించే యువత, చదువుకున్న యువత అనుకుంటూ ఉండేవారు. కానీ ఈరోజు ఇలాంటి ఒక అద్భుతమైన పేమెంట్ సిస్టమ్ని తీసుకొచ్చి భారత్ నిజంగా గొప్ప ఘన విజయాన్ని సాధించింది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, యూపీఐ పేమెంట్స్ తీసుకొచ్చినంత మాత్రాన భారత్ ఘన విజయం సాధించినట్ట అంటే ఎందుకు కాదు. ఒకప్పుడు మనం వేరే ఊర్లో ఉన్న, ఎగ్జాంపుల్ పక్క ఊర్లో ఉన్న ఒక 10 కిలోమీటర్లు 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తికి నువ్వు 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలంటే నువ్వు బండి వేసుకొని వెళ్ళి ఒక 100 రూపాయల పెట్రోల్కి 200 పెట్రోల్ ఖర్చు పెట్టుకొని ఒక పూట నీ సమయం అంతా వృధా చేసుకుని వారికి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు అలా ఉందా పరిస్థితి? అలాగే నువ్వు ఇంటర్నెట్ బిల్లు కట్టాలన్నా, ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలన్నా, నీ టీవీ రీఛార్జ్ చేసుకోవాలన్నా, డిష్ రీఛార్జ్ చేసుకోవాలన్నా, మరే ఇతర పేమెంట్స్ చేయాలన్నా కానీ నువ్వు ఇంటర్నెట్కో, మీ సేవకో, ఈ సేవకో వెళ్ళి వారికి అదనంగా ఛార్జ్ చెల్లించి కరెంటు బిల్లుతో సహా ఎక్కువ ఎక్స్ట్రా అమౌంట్ కట్టి, ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా కట్టి నువ్వు నీ పేమెంట్స్ చేసావు. కానీ ఈరోజు ఫోన్లోనే ఈజీగా నీ పేమెంట్స్ అన్నీ చేస్తున్నావు. నిజంగా చెప్పండి, ఈరోజు కరెంటు బిల్లు కట్టడానికి చదువుకున్న వ్యక్తులు ఎంతమంది ఈ సేవకు వెళుతున్నారు? స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తులు ఎంతమంది మీ రీఛార్జ్ మీరు కాకుండా బయట డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు? నెవర్. అందరూ కూడా యూపీఐ ద్వారానే పేమెంట్స్ చేస్తారు. అంత సులభతరమైంది. ఈరోజు టెక్నాలజీ మన కళ్ళ ముందుకు వచ్చింది, మన చేతుల్లోకి వచ్చింది. మన కాళ్ళ దగ్గర టెక్నాలజీ ఊడిగం చేస్తుంది. ఈ టెక్నాలజీ మనం సరిగ్గా ఉపయోగించుకుంటే భారతదేశం అద్భుతమైనటువంటి సంస్కరణలు చేయొచ్చు. ఇంకా భవిష్యత్తులో యూపీఐలో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది, కొత్త సంస్కరణలు చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మన మీద భారం పడకుండా ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి ఈ పేమెంట్ సిస్టమ్ని తీసుకొచ్చింది. ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇలాంటి ఒక అద్భుతమైన సంస్కరణ తీసుకురావడం, ప్రజలకు ఉపయోగపడేటువంటి అద్భుతమైన సేవలను అందిస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ అనే కాదు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసింది కాబట్టి ఈ గవర్నమెంట్ని అప్రిషియేట్ చేద్దాం ఖచ్చితంగా. కానీ భవిష్యత్తులో ఇలాంటి సంస్కరణలు ఖచ్చితంగా మరింకా తీసుకురావాలని మనందరం అనుకుందాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. అలాగే భారతదేశంలో యూపీఐ సిస్టమ్ ఇంతగా బిల్డ్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రజలపై భారం పడకుండా బ్యాంకులు, ప్రభుత్వాలే ఖర్చు భరించడం, లేదా ప్రజలు ఖర్చు లేదు కాబట్టి యూపీఐని విచ్చలవిడిగా వాడడం, లేదా స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ పెరిగి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు లభించడమా, 4G 5G నెట్వర్క్లు రావడం? వీటిలో ఏది మీ అభిప్రాయం? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి, కుదిరితే మరికొంతమందికి షేర్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.